రామ్సార్ కన్వెన్షన్ అనేది వెట్లాండ్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్. ఈ వెట్లాండ్స్ని కాపాడుతూనే అంతర్జాతీయంగా ఈ వెట్లాండ్స్ చాలా అవసరం, ముఖ్యంగా బయోడైవర్సిటీ కానీ వీటన్నిటికి చాలా అవసరం అని చెప్పి ఈ కన్వెన్షన్ గుర్తిస్తుందన్నమాట. ఎకలాజికల్, కల్చరల్, సోషో ఎకనామిక్ వాల్యూ అనేది వెట్లాండ్స్ మనకి ఇస్తాయి. కాబట్టి వెట్లాండ్స్ని మనం గుర్తించాలి ప్రత్యేకంగా అని చెప్పి రామ్సార్ కన్వెన్షన్ చెప్తుందన్నమాట. వెట్లాండ్స్ అనేవి భారతదేశంలో కూడా మొత్తం ఇప్పుడు టోటల్గా 89 రామ్సార్ గుర్తించిన వెట్లాండ్స్ ఉన్నాయి. ఈ వెట్లాండ్స్ సంబంధించి ఇంకొక కాన్సెప్ట్ కూడా ఉంది. అదే మాంట్రెక్స్ రికార్డ్ అనమాట. ఏదైతే ఆంథ్రోపోజెనిక్ యాక్టివిటీస్ అంటే మనుషుల వల్ల కానీ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ వల్ల కానీ వెట్లాండ్స్ని మనం సరిగ్గా ప్రొటెక్ట్ చేసుకోలేకపోతున్నామో వాటిపైన ఎక్కువ కన్సర్న్ చూపించడానికి ఆ వెట్లాండ్స్ తీసుకెళ్లి మాంట్రెక్స్ రికార్డులో పెడతారనమాట. అంటే ఇంకా ప్రత్యేకంగా ఈ వెట్లాండ్స్ని మీరు కాపాడాలి, ఈ వెట్లాండ్స్ హ్యూమన్ యాక్టివిటీస్ వల్ల పాడైపోతున్నాయి కాబట్టి వీటిపైన ప్రత్యేకమైన దృష్టి పెట్టాలని చెప్పి మాంట్రెక్స్ రికార్డ్ చెప్తుంది అనమాట. ఈ మాంట్రెక్స్ రికార్డ్ సంబంధించి భారతదేశంలో 2 వెట్లాండ్స్ మాంట్రెక్స్ రికార్డులో ఉన్నాయి. ఒకటి కెలిడియో నేషనల్ పార్క్ రాజస్థాన్, రెండోది లోక్తక్ లేక్ ఇన్ మణిపూర్. ఈ 2 కూడా మాంట్రెక్స్ రికార్డులో ఉన్నాయి. అంటే ఇవి ఆంథ్రోపోజెనిక్ మరియు ఇతర యాక్టివిటీస్ వల్ల ఈ వెట్లాండ్స్లో చాలా నష్టం జరుగుతుంది, వీటిని కాపాడుకోవాలి లేకపోతే ఇవి అంతరించిపోతాయి అని చెప్పి దీనికి సంబంధించి వార్నింగ్ అనమాట.